కేసీఆర్ గారి స్ఫూర్తిగా కేసీఆర్ గారు చస్తే నేను చస్తేనే తెలంగాణ వస్తున్నప్పుడు నేను చస్తా అని చెప్పి కేసీఆర్ గారు ఎట్లయితే మొండిగా కొట్లాడిండో ఆ తెగింపు ఆ తెగువ ఆ దీక్షా దివస్ స్ఫూర్తిగా విద్యార్థి లోకం కూడా కథం తొక్కాలి. అందులో బీఆర్ఎస్వీఏ నాయకత్వం వహించాలి. ఇవాళ ఏ రాజకీయ పార్టీకి ఈ రాష్ట్రంలో మనకుండే ప్రేమ తెలంగాణ మీద ఉండే ఛాన్సెస్ బీజేపీకైనా కాంగ్రెస్కైనా వాళ్ళది ఏంది, వాళ్ళేదో పై పైన బంధం, మనది పేగు బంధం. తెలంగాణ ఇది మనం తెచ్చిన తెలంగాణ, మనం కొట్లాడి తెచ్చిన రాష్ట్రం. ఆల్తు ఫాల్తుగా ఎవరో ఇలా మాట్లాడుతున్నచ్చు వాళ్ళొకరు వీళ్ళొకరు. కానీ వాస్తవం ఏంటి, కేసీఆర్ఏ లేకపోతే టీఆర్ఎస్ఏ లేకపోతే కేసీఆర్ నిరాహార దీక్షనే లేకపోతే ఇలా తెలంగాణ ఎక్కడిది? మీరు ఆ రోజు కదం దొక్కపోతే మీ టీఆర్ఎస్వి ఆ రోజు రోడ్డు ఎక్కకపోతే ఇలా తెలంగాణ ఎక్కడిది? అందుకే నా ప్రార్థన మీతో, వాళ్ళ తెచ్చిన తెలంగాణను కొల్లగొడుతున్న దుర్మార్గుల నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. అందరికంటే ఎక్కువ సింహభాగం ఆ బాధ్యతను భుజానికి ఎత్తుకోవాల్సిన బాధ్యత మన విద్యార్థి సోదరుల మీద. విద్యార్థి సోదరులతో ఇంకొక రిక్వెస్ట్ ఉన్నది, మీరు దయచేసి మళ్ళీ నేను రిక్వెస్ట్ చేస్తాను. ప్రతి ఒక్కరు ఇక్కడ మెయిన్ స్ట్రీమ్ మీడియా మీకు సపోర్ట్ చేయదు. ఇక్కడ 4 కెమెరాలు 5 కెమెరాలు పెట్టి ఏం చూపెట్టరు, అది నీకు తెలుసు నాకు తెలుసు. పాపం వాళ్ళేం చేయలేదు, కెమెరామెన్లు పాపం వాళ్ళు తీస్తారు, ఆడ వేరే కటింగ్ పెడతారు, కథమైపోతుంది. మనకేం బాధ లేదు, వాళ్ళ మీద ఆధారపడి పనిచేయాల్సిన అవసరం కూడా. మీరు సోషల్ మీడియా ఉంది మీ చేత, పదునైన వస్తారు, ప్రతి ఒక్కరి చేత ఫోన్ ఉంది, అదే మీ ఆయుధం. లీడర్ కావాలనుకుంటే పార్టీ నాయకుల చుట్టూ తిరగడం కాదు, మీరు సమాజం నుంచి ఉద్భవించాలి నాయకుడు. కేసీఆర్ గారు ఎట్లొచ్చింది బయట, ఒక మూమెంట్లకే లీడర్ పుట్టిండు.